ఏంటి ఓ చిన్న బిడ్డ ప్రాణం తీయబోతున్నావా నువ్వు? మీరు నా ప్రాణాల్ని కాపాడారు. అలాగా? మీ ప్రాణాలు కూడా కాపాడానా? నేను నా ప్రాణాలు మాత్రమే కాపాడుకున్నాను అనుకున్నాను. మీరు చాలా మంచివారు. నా ప్రాణాల్ని కాపాడి ఆ క్రెడిట్ కూడా వద్దంటున్నారు. సరే, నువ్వెవరు? ఇంతకు ముందు నేను నిన్ను చూడలేదు. నేను పిల్లల మహారాజు గారి కూతుర్ని. నేను అడవిలో ఉంటాను. మియావ్. రాజుగారి కూతురంటే నువ్వు మహల్లోనే కదా ఉండాలి. ఎందుకని నువ్వు అడవిలో ఉన్నావు? మా ఇల్లు అడవిలోనే ఉంది. రండి, నేను మిమ్మల్ని మా నాన్న దగ్గరికి తీసుకువెళ్తాను. ఆయన మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. మియావ్. అలాగా? ఈ రోజు నేను అందరి ప్రాణాలు కాపాడుతున్నానే. ఎవరో బలుసాలి. నేను బలవంతుని కాను. బలవంతుడు మల్లిక్ సాబ్ గారి ఇంట్లో భోజనం చేసి పెడుతున్నాడు. నానా, ఈయన కొన్ని డాగీస్ నుంచి నన్ను కాపాడారు. నక్క బారి నుండి మనల్ని కాపాడారు. ఎన్నో నెలలుగా నిన్నే మేము వెతుకుతూ ఉన్నాం. ఎందుకు? నేనేం చేశాను? నువ్వేమీ చెయ్యలేదు. నాకు బాగా వయసు మళ్ళీపోయింది. మేమొక కొత్త రాజాను వెతుకుతున్నాం. ఇకపై నువ్వే రాజా. నేను రాజాని కాదు, అని అని. నేను చెప్పేదేంటంటే, ఇకపై నువ్వు పిల్లుల రాజావి. నీలాంటి ఒక రాజా ఉంటే అడవిలో పిల్లుల రాజ్యం సాగుతుంది. నాకు రాజవ్వడం ఇష్టం లేదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడే నీకొక ఇల్లు కట్టిస్తాను, రాజ్యాన్ని ఇస్తాను. ఉంటానని ఒప్పుకోండి హనీ. పిల్లులకు 9 రకాల జీవితాలుంటాయి. మనకు సాధారణ మరణం లేదు. అందువల్ల మనం ఏమైనా చేయగలం. అవును, కొత్త రాజుగారు. ఈ రోజు కొత్త రాజాకి రాజ తిలకం దిద్దండి. బైక్ టైర్ గుర్తులు ఇటువైపే వెళ్తున్నాయి. బహుశా హనీ ఇటే వెళ్ళుంటాడేమో. నా బైక్ ఏమైనా అయిందంటే వాడిని వదిలిపెట్టాను. అరే, ఇదంతా చేస్తున్నది ఎవరు? పిల్లల రాజ్యంలోకి దొంగతనంగా ప్రవేశిస్తారా? అవును, వీళ్ళని రాజు దగ్గరికి తీసుకెళ్దాం. ఇదిగో చూడండి, నేను నా బైక్ తీసుకెళ్ళడానికి వచ్చాను. నన్ను వదిలేయండి. సనీ, మాట్లాడుకుంటారా? లేకపోతే వాళ్ళు మనందరి తాట తీసేస్తారు.
రాజాజీ రాజాజీ ఏమైంది? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు మన చోటులోకి దొంగతనంగా ప్రవేశించారు. సరే, వీరందరూ ఎవరు? నా పేరు సన్నీ. నేను నా బలమైన చేతులతో కొడితే ఎవరు లేవరు, కింద పడిపోతారు. ఈ పిల్లికి తలబిరుసు ఎక్కువ అనుకుంటాను. వీడి తల బిరుసుని మన కాబోయే రాజే అణచేది. ఇలా చూడండి, మేము మా ఫ్రెండ్ని ఎత్తుక్కుంటూ వచ్చాం, మమ్మల్ని వదిలేయండి. మీరు వెళ్ళాలా లేదని మా కొత్త రాజే నిర్ణయించాలి. తమ్ముడు తమ్ముడు వీళ్ళందరూ నా స్నేహితులు, వాళ్ళని వదిలేయండి. కాబోయే రాజా గారి ఆజ్ఞ కాబట్టి అందరిని వదిలేయండి. ఈ అడ్డగాడిద రాజానా? కాబోయే కొత్త రాజు గారిని గాడిదంటావా? అవును, వీడొక గాడిదే, పెద్ద పిరికి బంద. అలాగా అయితే హనీని ఓడించి చూద్దాం. అలా నువ్వు ఓడించావంటే తర్వాత నువ్వే రాజువి. ఎందుకని గొడవ పడాలి? అతన్ని ఇప్పుడే రాజుని చేసేయండి. కాదు, ఇక మీద నేను గెలిచే రాజును కాబోతున్నా. ఆహా, ఇతడు భలే బలవంతుడిగా ఉన్నాడే. మన కాబోయే రాజా సన్నీయే. అని ఇక నువ్వు నీ మిత్రులతో ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. సన్నీ, ఏంటి నవ్వుతున్నావు? రా వెళ్ళిపోదాం. నీకేమైనా పిచ్చా? ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక మీదటి అడవంతా మన సామ్రాజ్యమే. అవును, పదండి వెళ్దాం. ముందు వెళ్ళి డూంగాపై దాడి చేద్దాం రండి. సరే, డూంగా అంతు తేల్చేద్దాం. పదండి. నేను డూంగాని కొట్టడం మీరు చూడాలి కదా. ఇదే డూంగా ఉండే చోటు. యుద్ధానికి పిలువు. ఏ డూంగా, ఎక్కడున్నా నువ్వు? బయటకు రా. మమ్మల్ని చూసి భయపడి దాగున్నావా? బయటకు రా. ఎవరు నన్ను యుద్ధానికి పిలిచింది? ఎవరు? అతనెవరు? ఇతనే డూంగా. వీణ్ణి కొట్టు, చిద కొట్టి ఓడించు. ఎందుకంటే ఇకపై నువ్వే కదా రాజావి. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడెంత భీకరంగా ఉన్నాడో కనిపిస్తుందా? నేను ఎంత భయంకరమైన వాడో నీకింకా తెలియదు. అందరిని పట్టుకోండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. పరిగెత్తండి, మన సన్ని దెబ్బలు తింటున్నాడు. పరిగెత్తండి, పోదాం రండి. ఎక్కడికి పోతావు? దయచేసి నన్ను వదిలేయండి. నాకు ఈ అడవికి ఏ సంబంధం లేదు. ఊర్లో ఉండే పిల్లులు అంటే అసలు నాకు నచ్చదు. మనం వెళ్ళి సన్నీని కాపాడాలి. బాగా దెబ్బలు తిని చాలా ఎక్కువ మాట్లాడాడు కదా. లేదు పపెట్, ఏదైతేనే తను మన ఫ్రెండే కదా. రండి వెళ్దాం. డాగీ, డాగీ రాజానే అటాక్ చేస్తావా? సనీ, ఏంటి చూస్తున్నావు? ట్రైనింగ్ లో చేసిందంతా ఇప్పుడు ప్రయోగించావు. నిన్ను నేను వదిలిపెట్టను. అతను వదిలేయి, త్వరగా పరిగెత్తు. సంతోషపడు సన్నీ, మనం తప్పించుకున్నాం. పిల్లులో రాజవ్వడం నీ అదృష్టం. ఆ, ఇవాళ డాగీతో ఫైట్ చేయమన్నాడు, రేపేమో లైన్ తో ఫైట్ చేయమంటాడు. అవును, ధన్యవాదం మిత్రులారా. ఈ రోజు మీ వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను. మేము స్నేహితుల రుణాన్ని తీర్చుకున్నాం. మిగతా రుణాలన్నింటినీ ఊరికి వెళ్ళి తీర్చండి. ఇక్కడికి ఎప్పుడైనా డూంగా తిరిగి రావచ్చు. త్వరగా రండి. రాణి, నాకేం భయం లేదు.
వస్తున్నాడా? పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి! ఆ!